హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. ఆర్య కొత్త మూవీతో మన ముందుకైతే వచ్చాడు. ఆ కొత్త మూవీ టైటిల్ వచ్చేసి మిస్టర్ ఎక్స్. ఆర్య తీసే ప్రతి సినిమా కల్చర్కి సంబంధించింది కానీ లేకపోతే ఇండియాకి సంబంధించింది కానీ ఒక నేషన్కి సంబంధించిన మూవీస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి మూవీసే చేస్తూ ఉంటాడు ఎక్కువగా. అవే చాలా వరకు తనకి హిట్ను కూడా ఇస్తుంటాయి. ఇప్పుడు ఈ మూవీ కూడా అదే రిలేటెడ్ సంబంధించింది. ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఈ మూవీ అయితే చేస్తున్నాడు. ఇందులో గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్, మంజు వారియర్, రైజా విల్సన్ వీళ్ళంతా మెయిన్ క్యారెక్టర్స్. మెయిన్ వాళ్ళంతా చాలా మంది ఉన్నారు ఇందులో. ఆర్యతో పాటు గౌతమ్ కార్తిక్ మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆర్య అండ్ సూర్య కాంబోలో ఇలాంటిదే ఒక స్టోరీ వచ్చింది నేషనల్ కి సంబంధించింది. అది వచ్చేసి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ సంబంధించింది, అలా చూపిస్తాడు. ఇప్పుడు ఆర్య అండ్ కార్తిక్ వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ స్టోరీ వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అణు ఆయుధానికి సంబంధించిన స్టోరీ లాగా చూపిస్తున్నాడు ఈ ట్రైలర్ అంతా. ఆ ఎడిటింగ్ అంతా చూస్తే ఏదో చేశారు అన్నట్టుగా ఉంది చూస్తుంటే. శరత్ కుమార్ది యాక్షన్ చాలా బాగుంది. మంజు వారియర్ది నేను చాలా మూవీస్ చూశాను. తను ఏ సీన్లో చూసినా అంతా ఏదో ఫోన్ కాంటాక్ట్స్తోనే కవర్ చేస్తూ ఉంటారు తనని. తనకంటూ ఒక యాక్షన్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, తనకంటూ ఒక మెయిన్ సీన్ లీడ్ క్యారెక్టర్ అన్నట్టుగా ఏమి ఉండదు. ఫోన్లో కాంటాక్ట్ అవుతూ ఉంటుంది, ఫోన్లోనే మేనేజ్ చేస్తూ ఉంటుంది. అజిత్ సినిమా ఒకటి చూశాను, బ్యాంకు రాబరీకి సంబంధించింది. ఆ మూవీలో కూడా తను అక్కడే ఫోన్లో మాట్లాడుతూ మొత్తం కవర్ చేస్తూ ఉంటుంది. యాక్షన్లో సీన్లు సపరేట్గా దించి ఏమి ఉండదు తనని. ఇప్పుడు మిస్టర్ ఎక్స్లో కూడా తను ఏదో ఆఫీసర్ అన్నట్టు తనని ఫోన్లోనే కాంటాక్ట్ అవుతూ ఫోన్లోనే కవర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ వారుల్లో అంతా నిమగ్నమై ఉన్నప్పుడు ఈ టైంలో ఇండియాని కూడా ఒక వార్ రిలేటెడ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుంది అనే విధంగా చూపించాడు. ఈ మూవీ క్లిక్ అవ్వచ్చు మేబీ. స్టోరీ ఎట్లా ఉంటుంది అనేది ట్రైలర్లో అయితే స్టోరీ అంతగా ఏం లేదు. ఓన్లీ ఒక అణు ఆయుధాన్ని దాచడం కోసం జరిగే వార్ జరుగుతున్నది ఇదంతా అన్నట్టుగా చూపిస్తాడు ట్రైలర్లో. కాకపోతే అదంతా స్టోరీ అంతా ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద టౌన్ సిటీస్లో బిల్డింగ్ల మధ్య చూపిస్తాడు. ఆర్యది యాక్షన్ అయితే చాలా బాగుంటుంది. శరత్ కుమార్ గారిది కూడా యాక్షన్ చాలా బాగుంటుంది. స్టోరీ పరంగా చూస్తుంటే ఏదో బాగా డల్ అయింది, అంత ఏం లేదు అన్నట్టుగా ఉంది స్టోరీ అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇదిగా లేదు, డల్గానే ఉంది కొంచెం. ఈ ట్రైలర్లో మోడీ గారిని చాలా బాగా చూపిస్తాడు. లెట్స్ స్టార్ట్ ద వార్ అన్నట్టుగా తన నోటిలో నుంచి వచ్చినట్టుగా. ఒక పిఎం అప్రూవల్ ఉంటేనే ఏదైనా బాంబు వేరే దేశాల మీద బాంబు వేయడం స్టార్ట్ చేస్తారు. అదే రేంజ్లో చూపిస్తాడు ఇక్కడ ఈ ట్రైలర్లో. ఈ మూవీని మను ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. మను ఆనంద్ FIR సినిమా తీసి తన FIR ఫిల్మ్తో బాగా ఫేమస్ అయ్యాడు. డైరెక్షన్ అంతా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది, కానీ ఎడిటింగ్ అంత ఇదిగా లేదు ఏమో అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఈ మూవీ అయితే April 17న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ మీరు చూసినట్లయితే మీకు ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.